ఆఫ్టర్ లాంగ్ టైం ఈ ఈవెంట్ రావటం గుడ్. వినాయకరావు ఫోన్ చేసి పిల్లగానే ఐ థాట్ ఏదో కారణం చెబుదాం అనుకున్నాను ముందు వినాయకరావుకి. ఐ సెడ్ ఓకే వెల్కమ్. అందరూ ఫ్రెండ్సే ఆన్ ద స్టేజ్. సమ్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ Ali, Rao, Kasi, Prasanna. So a very homely affair for me. And సినిమా అనేది విజువల్ మీడియం, కానీ ఈ మధ్యకాలంలో విజువల్ కంటే కూడా మిగతా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. బట్ ఆఫ్టర్ లాంగ్ టైం ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎప్పుడు కూడా ఒక డెబ్యూటెంట్ కపుల్, ఒక హీరో హీరోయిన్కి ఒక లవ్ స్టోరీ చేసినప్పుడు విజువల్ మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ద 2 గుడ్ ఫేసెస్ ఆన్ స్క్రీన్ ఒక లవ్ స్టోరీకి. ఐ థింక్ ఈ మూడిట్లోనూ దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దట్. విజువల్స్ చాలా బాగున్నాయి. ఐ డోంట్ నో, వెరీ నైస్ విజువల్స్ అండ్ ద మ్యూజిక్ వాజ్ గుడ్. అట్లాగే బోత్ ద హీరో అండ్ హీరోయిన్, ఐ థింక్ ఇట్స్ యువర్ ఫస్ట్ ఫిల్మ్, బోత్ ఆఫ్ యూ? నో, ఆల్రెడీ చేసావా? ఓ ఓకే. ఎనీవేస్, బట్ ఇట్స్ లవ్ స్టోరీ కాబట్టి బోత్ యూ లుకింగ్ గుడ్ ఆన్ స్క్రీన్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అట్లాగే డైరెక్టర్ గారికి, టెక్నీషియన్స్కి అండ్ ద ప్రొడ్యూసర్, ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. హోప్ దిస్ ఫిల్మ్ డస్ వెల్. అండ్ oh yeah, good. So you have some filmy background, so definitely must work for you. idru filmy background unnattundi meeku kuda undiga. Yeah, so yeah, it will definitely work, so it's easy. So wish all of them the best. Thank you very much. Yeah, thank you sir, thank you so much for your valuable words. And alage Prasanna gani Kasi garu okay. So మీ మాటల్లో మన అల్లంత దూరన సినిమా గురించి. అందరికీ నమస్కారం. బాబు అన్నయ్య, ప్రసన్న గారు, ఆలీ గారు, డిఎస్ రావు గారు, వేదిక మీద ఉన్న హీరో హీరోయిన్స్ అందరికి కూడా నా నమస్కారం. ఈ అల్లంత దూరాన అనే సినిమా నాకు చాలా పర్సనల్. ఎందుకంటే హీరో కార్తీక్ వాళ్ళ ఫాదర్తో నా అనుబంధం దాదాపు మెడ్రాస్లోంచి ఉంది. పెద్దింటల్లుడు, కాలేజీ పిల్లోడు సినిమాలకి రామాయణాలు గారు ఎగ్జిక్యూటివ్గా పనిచేశాడు. అప్పటి నుంచి పరిచయం. దాని తర్వాత వాళ్ళ అబ్బాయిని చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రమోట్ చేసే ప్రాసెస్లో తను పడిన కష్టం అంతా నాకు తెలుసు. మెడ్రాస్లో శాలిని అని ఒక అమ్మాయి, ఇప్పుడు పెద్ద హీరో అయింది, అజిత్ చేసుకున్నాడు. ఆ అమ్మాయిని వాళ్ళ ఫాదర్ అలాగే ఒక చిన్న లోన్ అమ్మాయి తీసుకొచ్చేవాడు. ఈ రామాయణాన్ని చూస్తుంటే అదే అనిపించింది. వాళ్ళ అబ్బాయిని 2 వీలర్ మీద తీసుకొచ్చి చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రమోట్ చేసి అలా పెద్ద హీరో అయిపోయాడు. ఇప్పుడు నచ్చావులే సినిమాలో నా కొడుకుగా కూడా చేసాడు తను, అంటే హీరో చిన్నప్పుడు కొడుకుగా. సో అలాగా వాళ్ళతో నా అనుబంధం. సినిమా చలపతి చాలా ఫీల్ గుడ్ మూవీలాగా తీర్చిదిద్దినట్టు అనిపించింది ట్రైలర్ చూస్తే. ఒకసారి మెడ్రాస్ తమిళ అంతా గుర్తుకొచ్చింది. ఫస్ట్ ఈ బైలింగ్వల్లో హీరోగా కార్తికేయ చేయటం, చలపతి 2 లాంగ్వేజ్కి డైరెక్టర్గా. హీరోయిన్ కూడా ఆమన్ గారు మేనగోళ్ళంట, సుమలత టైప్లో ఉంది. ఇద్దరు బాగున్నారు జంట. ఫోటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. డైరెక్టర్ గారు చలపతికి మంచి భవిష్యత్తు ఉండాలని, ప్రొడ్యూసర్ చంద్రమోహన్ రెడ్డి గారికి మంచి డబ్బులు రావాలని, కార్తిక ఈ దెబ్బతో హీరోగా సెట్ అయిపోవాలి, రామాయణ గారికి ఫ్యూచర్ అంతా వాళ్ళ అబ్బాయిని చూసుకునే ప్రాసెస్లో చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కాశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ అలాగే ప్రముఖ వ్యాపారవేత్త అండ్ డిస్ట్రిబ్యూటర్ రాజారెడ్డి గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. అండ్ అలాగే మన ఐపీఎల్ డైరెక్టర్ శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే కొరియోగ్రాఫర్ మన విజయ్ గారు రీసెంట్ గా ఓ అంటావా సాంగ్ తో మంచి హిట్ అందుకున్నారు. విజయ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ సార్. సార్ ఫ్యూ వర్డ్స్. ఆర్ఆర్ క్రియేటివ్ కమర్షియల్స్, ఎంఎస్ కామెడీ ప్రెజెంట్స్, చంద్రమోహన్ రెడ్డి గారు సినిమా తీశారు. ఈ ట్రైలర్స్ అవి చూస్తా అంటే ఒక రొమాంటిక్ యూత్ఫుల్ ఫిల్మ్ లాగా ఉంటూ ప్లస్ మన నాటు
ఊళ్ళల్లో మనది కుక్కరుకో కానీ అది ఆ నాటు ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉండేటట్టు సినిమా తీసినట్టుంది. మా చలపతి డైరెక్టర్, అతను డైరెక్టర్గా అని చెప్పే కంటే కూడా ప్రొడ్యూసర్కి చాలా ఫేవరబుల్గా, ప్రొడ్యూసర్స్ని ప్రతి నిమిషం తను ప్రొడ్యూసర్ మంచి కోరుకునే ఒక మంచి డైరెక్టర్లు ఎంత గొప్ప డైరెక్టర్లు అయినా కూడా ప్రొడ్యూసర్లు మంచి కోరుకునే డైరెక్టర్లు చాలా అవసరం. ఇలాంటి అవసరం టైంలో చలపతి సినిమా చేయటం తెలుగు తమిళ భాషల్లో రెండిట్లో కూడా ఇప్పుడు చూస్తూ ఉంటే టీజర్లు కానీ అన్నీ చాలా అద్భుతంగా ఉండే. అలాగే హీరోగా చూసుకుంటే కార్తికేయ, హీరోయిన్గా చూసుకుంటే ఆమెను గారు మనకు ఎంత ఫేమస్ తెలుసు, ఆవిడ మేనకోడలో. వీళ్ళిద్దరూ కలిపి ఇవాళ దీన్ని ఆశీర్వదించడానికి ఒక ఆలీ గారు కానీ, కాశీ గారు కానీ, టిఎస్ రావు గారు కానీ, దామోదర్ ప్రసాద్ గారు కానీ ఇంతమంది వచ్చారంటే వీళ్ళెవరు గెస్ట్లుగా రాలా, ఈ ఫంక్షన్కి హోస్టులుగా వచ్చారు. ఇది మన ఫంక్షను, ఇది మనది, మన వాళ్ళకి ఇది సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతమంది వచ్చారంటే ఈ రప్పించిన దానిలో ఒక రకంగా చెప్పాలంటే రామాంజనేయులు గారు, వినాయకరావు గారు, చంద్రమోహన్ రెడ్డి గారు, అలాగే చలపతి వీళ్ళందరిది ఉంటుంది. సో ఇంతమంది మనస్ఫూర్తిగా కోరుకొని ఈ సినిమాని 2 భాషల్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ వీళ్ళ ఆశీర్వచనాల బలంతో డెఫినెట్గా సినిమాలో కూడా అద్భుతంగా చూసాం. చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ రావడానికి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సో ఇంతమంది ఆశీస్సులతో 100% ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి వీళ్ళ హీరోయిన్లు కానీ, టెక్నీషియన్స్ కానీ అందరికీ కూడా చాలా మంచి పేరు వచ్చి ప్రొడ్యూసర్కి విపరీతమైన డబ్బులు వచ్చి ఇంకెన్నో సినిమాలు తీసేటట్టు మా చలపతి ఇలాగే ప్రొడ్యూసర్స్ మంచి కోరుకునే ఒక పెద్ద దర్శకుడు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ప్రసన్న సార్, థ్యాంక్ యూ. అది ఇక్కడ పెట్టేళ్ళు ఇంటికి తీసుకెళ్ళబాక. థ్యాంక్ యూ. అల్లంత దూరాన ఒక డైరెక్టర్కే కాదు, హీరోకి, ఇద్దరికి ఇది ఛాలెంజ్ ఫిల్ము. డబల్ లాంగ్వేజ్లో చేస్తున్నారు కదా, ఇద్దరు తెలుగు వాళ్ళు. తమిళ్ తెలుగు డబల్ లాంగ్వేజ్లో చేయడం అంటే చాలా రిస్క్ ఉంటుంది, కొత్తగా చేసేటప్పుడు. ప్రొడ్యూసర్ గారు దీన్ని, ఆయనకి తమిళ్ వచ్చు కాబట్టి అక్కడ టేస్ట్ ఆయనకి బాగా తెలుసు కాబట్టి, ఈ మ్యూజిక్ వచ్చినప్పటి నుంచి నాకు కొంచెం పరిచయం అయిన దగ్గర నుంచి ఈ మ్యూజిక్ తెలుగు కంటే తమిళ్లో చాలా పెద్ద హిట్ అయిద్దని చాలా హోప్స్తో ఉన్నారు. అలాగే తెలుగులో కూడా తమిళ కంటే పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇలా పెద్ద సక్సెస్ అయ్యి ఈ సినిమా అఖండ విజయం సాధించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. హీరో యూత్ రొమాంటిక్ ఫిల్మ్ అయినప్పటికీ దీంట్లో ఇందాక అందరం మీతో పాటు మాస్ సాంగ్ చూసాము. హీరో పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేశాడు. తనకు మంచి కెరియర్ ఉంటుంది, ఈపాటికే తను ఒక స్థాయిలోకి రావాలి. ఈ సినిమాతో ఇండస్ట్రీలో తన స్థానాన్ని గౌరవంగా నిలుపుకుంటాడు హీరోగా. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యిద్దని భావిస్తున్నాం. అలాగే హీరోయిన్ ఇద్దరు జంట చాలా చక్కగా ఉన్నారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ ఇద్దరితో నేను ఫోటో దిగుతాను, వస్తే మీరిద్దరు ముందుకు వస్తే. అలా ఇండస్ట్రీలో నిలబడిపోయే జంటలాగా మీరు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ టీం అందరినీ అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ వర్డ్స్. రైట్. అండ్ కొంచెం లేటెస్ట్గా వచ్చినా కూడా ప్రొడ్యూసర్ మన బెక్కం వేణుగోపాల్ గారు. సార్ మీ మాటల్లో మన సినిమా గురించి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ, వేదికలు అలంకరించిన పెద్దలు, ఆలి అన్న నమస్తే, కాశీనాథ్ గారు, ప్రసన్న గారు, అందరు పెద్దలందరికీ నా నమస్కారం. అల్లంత దూరాన ఇది నా సొంత సినిమా లాగానే అనిపించాలి. ఎందుకంటే కార్తీక్ నాకు చిన్నప్పటి నుంచి మా ఇంటి పక్కల వాళ్ళ ఫ్యామిలీ అందరం పక్క ఇళ్ళల్లో ఉన్నాం. అలా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎదుగుతూ తర్వాత హీరో అయ్యి టీనేజ్లో కూడా సినిమా తీసి మంచి సక్సెస్ సాధించి తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ హీరోలాగా సినిమాలు చేస్తున్నారు. చాలా మంచి సూపర్ టాలెంట్ విషయంలో కార్తీక్కి ఎక్కడ ఏం తగ్గేది లేదు. ఫస్ట్ నుంచి అన్ని ఎక్స్పీరియన్స్ ఉంది. కెమెరా ఎలా చూడాలి, ఎలా డ్యాన్స్లు, ఫైట్లు అన్నిటిలో టాలెంట్ ఉంది. బట్ ఈ నీడ్ వెరీ గుడ్ సక్సెస్.
ఈ సినిమా నాకు పిలిచి వాళ్ళ నాన్నగారు నాకు బాగా మా కొలీగ్, మేము ప్రొడక్షన్ మేనేజర్గా మేము కలిసి పనిచేసినప్పుడు ఆయన నాకు పిలిచి ఒకసారి చూడు సజెషన్ ఇవ్వన్నాడు. చూశాను. మ్యూజిక్ డైరెక్టర్ రతన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. పిక్చరైజేషన్ డైరెక్టర్ గారు కొరియోగ్రాఫర్తో మంచి కోఆర్డినేషన్తో చాలా మంచి పిక్చరైజేషన్, ప్రతి పాట కథకు తగ్గట్టుగా మంచి మంచి విజువల్స్. చిన్న సినిమా అయినా చాలా మంచి పెద్ద లొకేషన్స్లో, కేరళలో మంచి లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్ని పాటలు. ఒక సజెషన్ కూడా ఇవ్వాలనిపించలేదు, చాలా మంచి పాటలు అనిపించినాయి. తర్వాత ఈ సినిమా రిలీజ్ చేయడానికి వీళ్ళు చాలా రోజుల నుంచి మొత్తం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈరోజు టీజర్ లాంచ్. ఈ టీజర్ చాలా సక్సెస్ అవ్వాలని, ఈ సినిమా కూడా చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమా నిర్మాత ఆయన ఇంతకుముందు సినిమా ఫీల్డ్తో సంబంధం ఉంది, ఇంతకుముందు ఉంది. మళ్ళీ అదే ప్యాషన్తో వెళ్ళి బిజినెస్లో ఉన్నా కూడా మళ్ళీ ఎలాగైనా సినిమా చేయాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి తమిళ్లో తెలుగులో, ఆయన తమిళ్లో కూడా పరిచయాలు పట్టు ఉంది. తమిళ్లో తెలుగులో 2 భాషల్లో ఈ సినిమా చేస్తున్నారు. డెఫినెట్లీ తమిళ్లో మీకు పట్టు ఉంది, అక్కడ మీరు రిలీజ్ చేసుకోగలరు. తెలుగులో మీ అందరూ మిత్రులు ఉన్నాం, ప్రసన్న అందరూ ఉన్నాం, మా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. తప్పకుండా ఈ సినిమా మంచి రిలీజ్ అవుతుంది. అలాగే ప్రేక్షకులు దీన్ని ఆశీర్వదించి నచ్చి పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నా. అలాగే డైరెక్టర్ చలపతి, కంగ్రాట్స్. డెఫినెట్లీ చాలా కష్టపడి ఎక్స్పీరియన్స్ ఉంది నీకు, చాలా సినిమాలకు పనిచేసావు, మంచి విజువల్స్ తీసుకుని మంచి కథను ఎన్నుకున్నావు. మంచి టీం అండ్ హీరోయిన్ తను కూడా విజువల్స్ చూసా, చాలా బాగున్నాయి. కాబట్టి తనకు కూడా మంచి ప్రాజెక్ట్, గుడ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలని కోరుకుంటున్నా. డైరెక్టర్ పరిస్థితులు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తారు, ఒక్క సినిమాతో అలా ఏమంటారు కదా, వాళ్ళ ఫ్యూచర్ తెలిసిపోతుంటుంది. సక్సెస్ కొట్టినా మళ్ళీ కష్టపడాలి, హిట్ కొట్టినా మళ్ళీ కష్టపడాలి, ఏదైనా మళ్ళీ హిట్ కొట్టినా కష్టపడాలి, ఫ్లాప్ అయినా కష్టపడాలి, ఏదైనా చేయాలి. డెఫినెట్లీ తను ఎక్స్పీరియన్స్తో తెలుసుకొని చాలా సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి చాలా జాగ్రత్తగా సినిమా చేశాడు కాబట్టి 100% తను సక్సెస్ అవుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. టీం అందరికీ నాకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు. టీజర్ సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాకి ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు కొత్త అయినప్పటికీ నా దగ్గరకు వచ్చి ఆడియో బాగా వచ్చింది రావు గారు, దీన్ని మార్కెటింగ్ కొంచెం సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళాలి, కొంచెం మీరు హెల్ప్ చేస్తారని అడిగితే, నేను పాటలు విన్నాక ఇది చాలా బాగుంది, దీనికి కరెక్ట్ న్యాయం చేయాలని మ్యాంగో రాము గారితో మాట్లాడితే సాంగ్స్ వింటానన్నారు. సాంగ్స్ వినంగానే ఆయన మంచి ఆఫర్ ఇచ్చారు. రతన్ మ్యూజిక్ ఇంతవరకు ఎక్కడ ఫెయిల్ కాలేదు. అర్జున్ రెడ్డి దగ్గర నుంచి చూసుకుంటే అతని అన్ని బ్లాక్ బస్టర్ మూవీస్. నిజంగా ఈ సినిమాకు చాలా పెద్ద ఆఫర్ ఇచ్చారు, ఆడియోకి ఇచ్చి మ్యాంగో సొంతం చేసుకున్నారు ఆడియో. అది నా ద్వారా జరిగింది కాబట్టి మ్యాంగో కంపెనీకి థ్యాంక్స్ చెప్దామని నేను ఇలా మీ ముందుకు వచ్చాను మరలా. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు జరగబోయే బిజినెస్లో కూడా నాకు గోపి అన్నట్టు మేము మీకు అండదండలుగా ఉండి మంచి సక్సెస్ అవడానికి మా ప్రయత్నం చేసి పెడతాం. థ్యాంక్ యూ సార్. ప్రెస్ కూడా మనం పెద్ద సినిమాలను ఎంత మోసినా అది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, మోసినా అయిపోయినా. ఈ సినిమాని మరింత జాగ్రత్తగా కొంచెం సపోర్ట్ చేద్దాం మీ అందరి సహకారంతో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మన బిజినెస్ మ్యాన్ అండ్ డిస్ట్రిబ్యూటర్ రాజారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఫ్యూ వర్డ్స్. అల్లంత దూరాన టీజర్ లాంచింగ్ సందర్భంగా నిర్మాత సోదరుడు చంద్రమోహన్ రెడ్డి గారికి, దర్శకుడు చలపతి గారికి, ఇందులో హీరోయిన్లుగా నటించినటువంటి ఇద్దరికి, మరియు ఇక్కడికి వచ్చినటువంటి దర్శక నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దలందరికీ నమస్కారాలు. ఈ కొత్త నిర్మాత, కొత్త దర్శకుడు, కొత్త నటీనటులు నటించినటువంటి ఈ చిత్రము సంపూర్ణంగా 2 భాషల్లో విజయవంతం కావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్కారం అండి. మాది ఐపీఎల్ ప్రొడ్యూసర్ నేను. నెక్స్ట్ మంత్ మాదిగా రిలీజ్ ఉంది. అలంత దూరాన సాంగ్స్ బాగున్నాయి, టీజర్ బాగుంది. ఆల్ ద బెస్ట్ టు టీమ్. మా హీరో కార్తీక్ గారు కూడా థ్యాంక్ యూ.
వేదిక నిన్న పెద్దలందరికీ నమస్కారం అండి. అల్లంత దూరాన ఈ మూవీ టీజర్ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. డిఓపి కళ్యాణ్ గారు అండ్ రతన్ గారు మ్యూజిక్, మన డైరెక్టర్ గారు చలపతి గారి టేకింగ్ చాలా బాగుంది. విజువల్గా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే మా హీరో విశ్వకార్తికేయకి మంచి పేరు రావాలని, నిర్మాతకి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాది నక్లీస్ గర్ల్స్ మంచి ఫామ్లో ఉన్నారు మ్యామ్ మీరు. కొట్టకండి, ఇట్స్ ఓకే, మైక్ ఇస్తాను వేరేది. థ్యాంక్ యూ అండి. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. సో కార్తిక్ ఏంటంటే నాకు ఇది 10 yearsగా తెలుసండి. సో కార్తిక్ చాలా మూవీస్ చేశారు, కానీ బిఫోర్ మూవీస్ కన్నా ఈ మూవీలో చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది. అసలు చాలా మెచ్యూర్డ్గా, అంటే ఎన్ని వేరియేషన్స్, బియర్డ్ లేకుండా బియర్డ్తో ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. నేను చూసాను కొన్ని ట్రైలర్ కూడా చూసాను. సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ మ్యూజిక్ చాలా బాగుంది అండ్ ఇద్దరు హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ అండి అండ్ ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అది ఇంకెవరో కాదు, సో మన నవలకి కింగ్ మన అలీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. వేదిక మీద ఉన్న అతిథులకి, హీరోయిన్కి, నిర్మాత గారికి, డైరెక్టర్ చలపతికి, ఇక్కడికి వచ్చిన పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి అందరికీ నమస్కారం. అంటే జనరల్గా ఒక మేనేజర్గా పనిచేసి ఎందుకు మనం నిర్మాత అవ్వకూడదు అని విషయం ఏంటంటే, ఒక డైరెక్టర్ అయినా ఎవరైనా సరే నిర్మాతని వెతుక్కుంటూ వెళ్తారు. కానీ ఈ నిర్మాత ఈ డైరెక్టర్ని, ఈ హీరోని వెతుక్కుంటూ వీళ్ళ దగ్గరికే వచ్చాడు. ఈయన భారీ నిర్మాత అవ్వాలి ఈ సినిమాతోటి. అలాగే చలపతి, వీళ్ళిద్దరు కాంబినేషన్లో, అంటే కార్తీక్ ఎంతో తను ఇద్దరు కాంబినేషన్లో 2000 లాక్డౌన్లో సినిమా రిలీజ్ అయింది. కాకపోతే అప్పుడు మా అందరికి తెలుసు థియేటర్లు అంతంత మాత్రమే ఓపెన్ అయ్యి ఉన్నాయి. ఆ సినిమా చూసి చంద్రమోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని వెతుక్కుంటూ వెళ్ళారు. ఏ సినిమాది ఫస్ట్ మిత్ర చేసింది? కళా పోషకులు. ఆ సినిమా చూసి అరే వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది, ఎందుకు మనం వీళ్ళిద్దరు కాంబినేషన్లో మళ్ళీ సినిమా ఎందుకు ట్రై చేయకూడదని చంద్రమోహన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి ఆ మాట చెప్పగానే నాకు చాలా ఆనందం వేసింది. ఓహో, అంటే చలపతి దగ్గర చాలా టాలెంట్ ఉంది, ఈ నిర్మాత బాగా గుర్తించాడు అని చెప్పేసి నేను నిజంగా మనసులో అనుకున్నా. చలపతి గురించి చెప్పాలి అంటే ఇటీవల మధ్య కాలం చేసిన కీర్తిశేషులు పిసి రెడ్డి గారు, ఆయనకి చాలా ఇష్టమైన శిష్యుడు. కథ చెప్పగానే, కొన్ని క్యాటర్లు చెప్పగానే నువ్వు వీళ్ళకి ఫిక్స్ అవ్వు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇటీవలే కాలం చేయడంతో తను కూడా వెళ్ళి అక్కడే ఒక 3 రోజులు ఉండి, అంటే ఒక తండ్రిలాగా తను చూసుకున్నాడు. అలాగే ఆయన కూడా ఒక బిడ్డలా చూసుకున్నాడు. చలపతి డెఫినెట్గా చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు ఫ్యూచర్లో. ఆయన అలాగే చంద్రమోహన్ రెడ్డి గారు కూడా, ఆయనకు కూడా కొద్దిగా టేస్ట్ ఉంది కాబట్టి, సినిమా పట్ల ఆయనకి పరిచయం ఉంది కాబట్టి, ఆయన కూడా ఇండస్ట్రీ మనిషి కాబట్టి, నేను ఏదో ఒక సినిమా 50 లక్షల్లోనో ₹1 కోట్లలోనో తీసేద్దాం అని సినిమా కాదు ఇది. ఇది చాలా పెద్ద సినిమా. సినిమా చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అంటే కొత్త డైరెక్టరు, అప్పుడప్పుడే పరిచయం అయిన ఒక హీరో, అప్పుడే పరిచయం అయిన ఒక హీరోయిన్, తను ఆమెని మేనకోళ్ళను ఫస్ట్ సినిమా తను చేయటం. అలాగే ఇందులో ఆమని గారు కూడా ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నారు. అలాగే తను నాకు తమ్ముడు అంటాడు, ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్గా నాతో యాక్ట్ చేశాడు. ఇప్పుడు నేను తను హీరో అయితే పక్కన నేను క్యారెక్టర్ చేశాను. అది అంటే ఎలా ఉంటుందంటే, అంతే కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్ళిపోతుంది కదా. సో అట్టగా తను చైల్డ్ ఆర్టిస్ట్లో ఎంత గొప్పగా చేశాడు. కానీ ప్రతి హీరోకి ఒక కథ దొరకాలి. ఆ కథ తనకి ఇప్పుడు దొరికింది. అద్భుతం. ఎందుకంటే నేను చూసా, కేరళలో ఒక చోట షూటింగ్ చేసాం.
ఒక కొండ మీద, ఈ కొండ నుంచి ఒక దారి ఉంటుంది, ఆ దారిలో వెళ్ళి ఆ కొండ పైన హీరో నుంచి ఉంటే కెమెరా ఇక్కడ ఉంటుంది. డిఓపి చాలా ఎక్సలెంట్గా చేశాడు తన వర్క్. నిజంగా చెప్పాలంటే వీళ్ళందరికీ ఒక అద్భుతమైన కాంబినేషన్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రాధన్ గారు కానీ, అలాగే డిఓపి కానీ, అలాగే డాన్స్ మాస్టర్ కానీ, నిర్మాత కానీ, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ లొకేషన్స్ నో ప్రాబ్లం అని చెప్పి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక 150 మందిని కేరళ తీసుకెళ్ళడం జరిగింది సెకండ్ లాక్డౌన్లో. ఆయన అలాగే ఆ కొండ నుంచి ఏమాత్రం కొద్దిగా స్లిప్ అయినా కూడా టెక్నీషియన్ అవ్వచ్చు, ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఎవరైనా జాగ్రత్త మాత్రం ఇంకా ఇంటికాడ ఫోన్ చేసి చెప్పేయచ్చు కటర్ వెళ్ళి అని. సో అట్లాంటి లొకేషన్స్లో చాలా ధైర్యం చేసి వీళ్ళందరూ మార్నింగ్ 3 o'clock లేచి 4 o'clock లొకేషన్కి వెళ్ళిపోయి 5 o'clock, ఎందుకంటే ఆ లొకేషను, ఆ మంచు ఆ టైంలోనే ఉంటుంది, ఒక అరగంట ఉంటుంది. ఈ గ్యాప్లో ఎన్ని షాట్లు తీయాలి అనుకొని ముందు రోజు రాత్రి అనుకొని వీళ్ళు సినిమా చేయడం జరిగింది. అల్లంత దూరైనా డెఫినెట్గా వీళ్ళు పెట్టిన ఎఫర్ట్కి ప్రేక్షక దేవుళ్ళు డెఫినెట్గా సినిమా బాగుంటే ఆదరిస్తారు. అండ్ డెఫినెట్గా ఈ సినిమా ఇంతమంది సపోర్టు, ఇందాక హర్షిని గారు చెప్పినట్టు, ఇందాక నా మిత్రుడు దాము చెప్పినట్టు, అలాగే ఇంకో మిత్రుడు కాశీ, అలాగే లక్కీ మీడియా గోపి, ఇక ఇంతమంది ఆశీర్వదించడానికి, అలాగే ఐపీఎల్ తోటి తను ఆల్మోస్ట్ సెకండ్ మూవీ అనుకుంటా, ఆ డైరెక్టర్ గారు కూడా సురేష్ గారు కూడా వచ్చున్నారు, అలాగే నిర్మాత గారు, ఎంతోమంది వీళ్ళందరినీ మేమున్న సపోర్టు అనే మాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను తెలుసు కాబట్టి, వాళ్ళ ఫాదర్ రామాంజన్ గారు తెలుసు కాబట్టి, డెఫినెట్గా ఇండస్ట్రీలో సినిమా బాగుందంటే నిర్మాతలే కాదు, మన పాత్రికేయ మిత్రులు అలాగే మీడియా సోదరులు కూడా చిన్న నిర్మాతలకి ఎప్పుడు వాళ్ళు సహకరించడానికి ముందుంటారు. సో ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అలీ సార్, థ్యాంక్ యూ సార్. చిన్న రిక్వెస్ట్ సార్, అంటే నచ్చిమి స్టైల్లో ఒక 2 మాటలు మన సినిమా గురించి ఆయన చెప్తారా అని. నచ్చిమి స్టైల్లో నీ పేరేంటమ్మా? కృష్ణ చైతన్య సార్. కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య బాగున్నావా? బాగున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్. థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ మన లిరిసిస్ట్ అర్జున్. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ని అలంకరించిన అతిథులకి, మా టీం మెంబర్స్కి, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. అల్లంత దూరాన ఈ టీజర్ చాలా, అంటే ఈ టీజర్ రిలీజ్కి ఇచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఫస్ట్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా ప్రొడ్యూసర్ చంద్రమోహన్ రెడ్డి గారు. ఆయన అంటే చాలా ఇష్టంతో, చాలా కష్టంతో ఆ రెండింటిని పెట్టి ఈ సినిమాని తీశారు. అసలు అంటే ఒక కొత్త టీంతో ఇంత మనీ ఖర్చు పెట్టి అంత ధైర్యంగా ముందుకొచ్చిన ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ, ఆయనకి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, ఆయన మా అలీ సార్ అన్నట్టు భారీ నిర్మాత అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే మా చలపతి గారు, ఆయనకి కళాపోషకుల్లో కూడా నేను ఒక లవ్ సాంగ్ రాశాను. ఆ పాట నచ్చి నాకు ఈ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చారు. చలపతి గారు చాలా మంచి దర్శకులు అవుతారు, చాలా ఎక్కువ సినిమాలు చేస్తారు, ఫాస్ట్గా చేస్తారు, హిట్ సినిమాలు చేస్తారు, ఆ నమ్మకం అయితే ఉంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారు, అర్జున్ రెడ్డి సినిమాకి పనిచేశాం రతన్ గారు నేను. అర్జున్ రెడ్డిలో నేను 2 పాటలు రాశాను, 2 పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమాలో అన్ని పాటలు రాశాను, 5 పాటలు. వేరే వేరే సిచ్యువేషన్స్, అంటే ఒక లవ్ సాంగ్, ఒక మాస్ సాంగ్, ఒక బ్రేకప్ సాంగ్, ఇలా అన్ని రకాల సందర్భాలకి పాటలు రాసే అవకాశం వచ్చింది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, మ్యూజికల్గా కూడా చాలా బిగ్గెస్ట్ హిట్ కాబోతుంది. అలాగే కళ్యాణ్ గారు విజువల్స్ చాలా అసలు ఎంత అందంగా ఉన్నాయంటే అంత బాగున్నాయి విజువల్స్. మా డిఓపి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా మా విశ్వకార్తికేయ అండ్ హీరోయిన్ విశ్వకార్తికేయ గారిని మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, చాలా పెద్ద హీరో అవుతాడు. పెర్ఫార్మెన్స్ నేను ఒక పాట చూశాను, నేను ఒక బ్రేకప్ సాంగ్, దాంట్లో పెర్ఫార్మెన్స్ అయితే అసలు చాలా పీక్స్ అన్న, అసలు ఎంత బాగా చేశాడంటే అంత బాగా చేశాడు. కుదిరితే నెక్స్ట్ ఇయర్ ఆయనతో నేను కూడా ఒక సినిమా ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను, అంత బాగా చేశాడు. అలాగే ఆమ్ని గారి మేనకోళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమాని చాలా బిగ్గెస్ట్ హిట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ రాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మన సినిమాలో ప్రతి ఫ్రేమ్ కూడా చాలా అద్భుతంగా ఉందని టీజర్ ద్వారా తెలుస్తుంది. మన డిఓపి కళ్యాణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సార్. నాకెందుకు ఇచ్చిందా మైక్ అన్నట్టు చేస్తున్నారు మీరు. హలో అండి, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుని సెలవు తీసుకుంటాం. సార్ ఊరికే అన్న ఫ్లోలో 2 మాటలని మాట్లాడండి సార్. 100% సపోర్ట్ ఇచ్చి మన సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న మన ప్రొడ్యూసర్ వేదికను అలంకరించిన పెద్దలు అలీ గారికి, రాంబాబు గారికి, కాశీ విశ్వనాథ్ గారికి, ప్రసన్న కుమార్ గారికి, రాజారెడ్డి గారికి, బెక్కం వేణుగోపాల్ సార్ గారికి, అలాగే మా శ్రీనివాస్ గారు, మా డైరెక్టర్ గారు, మా డిఎస్ రావు గారికి అందరికీ నా వందనాలు. పాత్రికేయ మిత్రులందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక్కడ వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా అనుకున్న దగ్గర నుంచి చలపతి, అలాగే చలపతి ఒక టేకింగ్, ఒక తపన ఉండే డైరెక్టరు. మంచి అతనిలో 2 సినిమాలు చూసి అతను టేకింగ్ నచ్చి ఇతనికి ఒక అవకాశం ఇవ్వాలని, అతనితో పనిచేయాలని విశ్వకార్తికేయని హీరోయిన్గా, మన హృతికా శ్రీనివాస్ని హీరోయిన్గా అనుకొని ఆలీ గారి ఆశీస్సులు తీసుకొని, ముఖ్యంగా ఆలీ గారి ఆశీస్సులు తీసుకొని, ఎందుకంటే ఆలీ గారు అంటే విపరీతమైన అభిమానం, అందరికీ అభిమానం ఉంటుంది. కాకపోతే నేను అన్న ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి మేము కూడా చెన్నైలో ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో కూడా కొంచెం అన్న అంటే కొంచెం అభిమానం. అందువల్ల ఈ సినిమాలో అన్న ఒక మంచి క్యారెక్టర్ మీరు చేయాలన్నా, మీరు దగ్గరుండి మమ్మల్ని ఆశీర్వదించాలంటే, నేను అడిగిన క్షణమే కాదనకుండా మమ్మల్ని ప్రతి నిత్యం ఆయన ఆశీర్వదిస్తూ, తిరుపతిలో ప్రెస్ మీట్ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఆయన మాకు సలహాలు ఇస్తూ, మా షూటింగ్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన మా కోసం తట్టుకుని మమ్మల్ని ఆశీర్వదించి ఎక్కడా మాకు ఇబ్బంది కలిగించకుండా, ఆయనకి షెడ్యూల్స్ కొన్ని చేంజెస్ ఉన్నా కూడా మార్చుకొని, కాశ్మీర్ షూటింగ్ ఉన్నా కూడా అన్ని చేసుకుంటూ మాకు సహకారం అందించి విశ్వకార్తికేయని ఆయన ఆశీర్వదించి, మా టీంని ఆశీర్వదించి మాకు సపోర్ట్ చేసిన అలీ గారికి ఆజన్మాంతో నేను ఆయనకి రుణపడి ఉంటానని సభాముఖంగా చెప్పుకుంటున్నాను. నిజంగా ఎందుకంటే ఇంతటి సహకారం అందించిన అలీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా బెక్కం వేణుగోపాల్ గారు, అన్నగారు సార్ గారు, ఆయన మమ్మల్ని ఫస్ట్ మా ఆఫీస్కి వచ్చేసి మేము తీసిన విజువల్స్ ఒకసారి చూసి మీ అభిప్రాయం చెప్పి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని అడిగినప్పుడు ఆయన మా ఆఫీస్కి ఇచ్చేసి మొత్తం చూసి చాలా కష్టపడ్డారు, బాగా చేశారని చెప్పి ఆయన మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. అలాగే డిఎస్ రావు గారు ఈ సినిమా నిర్మాణం దగ్గర నుంచి ఆయన సహాయ సలహాలు తీసుకుంటూ ముందుకి వెళ్తున్నాము. ఈరోజు కూడా ఆయన మాకు బిజినెస్లో కూడా ఆయన సహకారం అందిస్తున్నారు, దానికి ఆయనకి కృతజ్ఞతలు. అలాగే ఇంకా ముఖ్యంగా ఈ లాక్డౌన్లో మా చిత్రాన్ని ప్రమోషన్ చేసేందుకు మమ్మల్ని ఆశీర్వదించడానికి మమ్మల్ని ఆశీర్వదించిన పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ గారు, మెగా డైరెక్టర్ బాబీ గారు, అలాగే ఈ మధ్యనే మా కొక్కర్కో సాంగ్ని లాంచ్ చేసిన క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కెఎస్ రామారావు గారికి, అందరికీ ఈ సభాముఖంగా ఈ వేదిక ద్వారా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా నేను అడిగేది ఒకటే, మా చిన్న సినిమాని ఆశీర్వదించండి. మీ ద్వారా ప్రజలకు తిరిగేలాగా మాకు బ్లెస్సింగ్స్ ఇస్తారని ఆశిస్తూ, మా అన్నగారు ఇంకా మాకు కొంచెం సపోర్ట్ చేయాలని, ఆయనతో ముందు మమ్మల్ని నడిపిస్తే మేము గ్యారంటీగా గెలుపొందుతాం. థ్యాంక్ యూ ఫర్ టీమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మా రాంబాబు గారు ఈ చిత్రంలో అన్ని పాటలు ఆయన రాశారు, చాలా అద్భుతంగా రాశారు. ప్రతి సన్నివేశానికి చాలా టైం తీసుకొని ఒక్కొక్క పాటకి చాలా విలువనిచ్చారు. అలాగే కళ్యాణ్ బోర్లగడ్డ కెమెరామెన్, నా సోదరుడు, అలాగే మా ఎడిటర్ ఎస్జే శేఖరన్ గారు, ఆయన కూడా నాకు చాలా ప్రోత్సాహాన్ని అందించి కొంచెం ఇరుకు ఇబ్బందులున్నా తట్టుకొని మాకు సహకారం అందించారు. ఇంకా ముఖ్యంగా చెప్పడానికి మా చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారు
ఈ ఈ కథ విని మీ ఇద్దరికి ఒక మాస్ స్టోరీ చేయలేదు, మాస్ పాటలు ఇంతకు చేయలేదు, ఈ చిత్రంలో మంచి మాస్ సాంగ్ ఇస్తానని చెప్పి నాకు మాట ఇచ్చారు. ఆ ఇచ్చిన ప్రకారమే మీరు ఇందాక చూశారు కొక్కర్కో. ఆ కొక్కర్కో సాంగ్కి చాలా ఇంట్రెస్ట్గా చేశారు ఆయన. తమిళ్లో కూడా బాగా వచ్చింది సాంగ్ అది. అలాగే ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఆర్ఆర్ కూడా బాగా వచ్చింది. త్వరలోనే పిక్చర్ ఫైనల్ మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ అయిన తర్వాత మీ ముందుకు తీసుకొస్తాం. ఈ సభాముఖంగా రథం కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక్కడ ఆయన లేరు, నెక్స్ట్ ఫంక్షన్లో ఆయన ఉండేలాగా చూసుకుంటారు, ఎందుకంటే ఆయన కొంచెం బిజీగా ఉన్నారు. దానికోసం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చంద్రమోహన్ గారు థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒక్క నిమిషం సార్. సో మొత్తానికి చాలా చక్కగా అన్ని పాయింట్స్ కవర్ చేసి బాగా మాట్లాడారు. మన సినిమా మొత్తం ఒక మంచి లవ్ స్టోరీ కాబట్టి, సో ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి, మీ స్పందన ఏంటి? ప్రేమ అనేది వయసుతో సంబంధం లేకుండా ఒక యుక్త వయసులో లవర్స్ మధ్య ఉంటుంది. ఆ తర్వాత 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఫాదర్కి బిడ్డకు ఉండే ప్రేమ ఉంటుంది, అమ్మకి బిడ్డకు ఉండే ప్రేమ ఉంటుంది. ప్రేమ అనేది ఎప్పటికీ ఉంటుంది మనిషికి, కాబట్టి ఆ ఫీల్ అనేది ఉంటుంది. కాబట్టి మా డైరెక్టర్ నాకంటే ఎక్కువగా ఆ ఫీల్ బాగా మా డైరెక్టర్ ఆ ఫీల్ నాకంటే ఎక్కువ బాగా చూపించారు. కానీ చెప్తారు సమాధానం. అయిపోయింది సార్. ఈ సినిమాతో మీకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. నెక్స్ట్ సినిమాకి మీరు కూడా రాస్తారంటారేమో. అండ్ అలాగే ఈ సినిమా ఇంత మంచి స్టోరీ, ఇంత మంచి డైలాగ్స్ తో మన ముందుకు తీసుకొచ్చిన ఈ పడవకి కర్త కర్మ క్రియ మన అల్లంత దూరాన సినిమాకి చలపతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను సార్, ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే మా ప్రొడ్యూసర్ గారు మొత్తం ఇప్పుడే మాట్లాడేశారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్కి గ్యాప్ లేకుండా. నేను సమయం ఎక్కువైపోతున్న దీనివల్ల తక్కువే మాట్లాడతాను. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మా గురువు గారు విశ్వనాథ్ గారికి, అలాగే దాము సార్కి, అలాగే ప్రసన్న సార్కి, అలాగే ఇక్కడ వచ్చేసిన డిఎస్ రావు సార్కి, అందరికీ పేరు పేరున పాదాభివందనం చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమా ఈరోజు ఈ స్టేజ్ మీదకి రావడానికి కారణం కోమలి ప్రెజెంట్స్. మా వదిన గారు, ఆవిడ లేకపోతే ఈ సినిమా ఈరోజు ఇక్కడికి వచ్చేది కాదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారికి వెనక సపోర్ట్ మా వదిన గారే ఈరోజు ఇక్కడికి రాలేదు. నెక్స్ట్ ఫంక్షన్కి గ్యారంటీగా మా వదిన గారు తప్పకుండా వస్తారు. అలాగే ఈ సినిమా కథ వినిన వెంటనే ఏ చేర్పులు మార్పులు చేయకుండా మా ప్రొడ్యూసర్ గారు మనం వెళ్తున్నాంరా అన్నారు. సరే వెళ్తున్నామన్న తర్వాత కథ రాసుకొని అన్ని క్యారెక్టర్లన్నీ ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం మామూలుగా కథ రాసుకునేటప్పుడు క్యారెక్టర్లో ఒక పెద్ద క్యారెక్టర్లో ఊహించుకొని రాసుకుంటాం. నేను భాగ్యరాజా గారు అని రాశాను, తీసుకొచ్చేద్దాం అన్నారు. తర్వాత తులసి మేడం అని రాశాను, తీసుకొచ్చేద్దాం అన్నారు. జేపీ సార్ తీసుకొచ్చారు. అలా ఇందులో తమిళంలో గొప్ప గొప్ప ఇలవరసన్ గారు వీళ్ళందరూ వచ్చారు. అలాగే ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, సినిమాని ట్రన్ చేసే క్యారెక్టర్, ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఎవరు, ఆ పాత్రకి ఎవరు చేయాలి ఏంటి అని అనుకున్నప్పుడు, సార్ అన్నయ్య దీనికి ఆలీ సార్ అయితే బాగుంటుంది అని చెప్పగానే మా బాబాయ్ గారు రామాంజనేయులు గారిని వెంట పెట్టుకొని ఇంటికి వెళ్ళాం. కథ వినిన వెంటనే ఈ ప్రొడ్యూసర్స్, లొకేషన్స్, సార్ బిజీ షెడ్యూల్ ఏంటని కూడా తెలియకుండా మాకు నేను చేస్తున్నానన్నారు. ఆ రోజే ఈ సినిమా నేను అనుకున్న స్థాయిలో నేను చిత్రీకరించగలను అనే నమ్మకం నాకు కుదిరింది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఈ సినిమాలో మా ఆలీ సార్ని కొత్తగా చూస్తారు. ఇక ప్రతి ఆర్టిస్టు అందరూ చక్కగా నేను ఏదైతే కాగితం మీద పెట్టానో అదే ఒక అక్షరం కూడా మార్చకుండా నేను ఏదైతే ఆశించానో అడిగి మరి నాకు సలహాలు ఇస్తూ యాక్ట్ చేసి ఈ సినిమాని విజువల్ ఎంత బాగా రావడానికి వాళ్ళ యాక్టింగ్ కూడా ఒక కారణం. అలాగే ఇక ఆర్టిస్టుల పరంగా మా విశ్వకార్తికేయ తమ్ముడు, మనోడు ఒక రోజుకి ఒకసారి మీ ఇద్దరం కాల్ చేసుకోకుండా మాట్లాడుకోకుండా ఉండలేము. ఎందుకంటే నేను ఫోన్ చేయకపోతే నన్ను తిట్టేస్తాడు, ఎందుకు ఫోన్ చేయలేదని. మా తమ్ముడు ఈ సినిమాలో చాలా మంచి, నేను కథ చెప్పిన వెంటనే ఒకేసారి విన్నాడు. లొకేషన్లో సింగిల్ టేక్, ఇంకో రెండో టేక్ నేను అడగకుండా, ఒక్కోసారి నేను డైలాగ్ ఏంటో కూడా నేను చెప్పకుండా యాక్ట్ చేశారు. అంత బాగా చేశాడు విశ్వకర్త. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అందరూ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ రోల్ ఎవరు అనుకున్నప్పుడు మేము చాలా మందిని చూసాము. కాకపోతే పర్ఫార్మెన్స్ కావాలి ఈ క్యారెక్టర్కి అని అనుకున్నప్పుడు
మాకు ఆమని మేడం వాళ్ళ మేనకోళ్ళు హృతిక తను కూడా చాలా చక్కగా ఎంత బాగా యాక్ట్ చేసిందంటే, అంటే నేను టీజర్ అప్పుడు ఇవన్నీ చెప్తే మీరు ట్రైలర్ తర్వాత సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్ సినిమానే ప్రేక్షకులు ఎంత ఆదరిస్తే మేము అంత ముందుకెళ్తాం. అలాగే ఇక్కడికి వచ్చిన వేణుగోపాల్ సార్ రష్ చూడడానికి వచ్చినప్పుడు నేను చాలా భయపడ్డాను. బయట ఎడిట్ రూమ్ బయట తిరుగుతున్నాను అనమాట. సారు బయటకు వచ్చి, అంటే సార్ ఎక్స్పీరియన్స్ ముందు చాలా చిన్నపిల్లలం మేము, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా సారు సినిమాలు చేస్తున్నప్పుడు సార్ ఆఫీసుల దగ్గర అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళం. అలాంటిది సారు పెద్ద హిట్లు ఇచ్చి హుషారు ఇంత పెద్ద హిట్లు ఇచ్చిన తర్వాత ఎడిట్ రూమ్లో సార్ చూస్తుంటే నాకు భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారికి ఏం చెప్తారు, ఏం సజెషన్లు ఇస్తారు, తర్వాత ఏమంటారో భయం వేస్తుంది. కానీ బయటకు వచ్చి బాగా తీసేమన్నారు. ఇంకా నాకు హ్యాపీగా ధైర్యంగా ఉన్నాను. ఈరోజు కూడా సినిమా రాధాకృష్ణ గారు అందరూ ప్రసాద్ ల్యాబ్లో అందరూ వాళ్ళ వాళ్ళ విభాగాల్లో అందరూ కష్టపడి పనిచేస్తున్నారు సినిమా ఫస్ట్ కాపీ బాగా రావడానికి. తొందరలోనే సినిమా రిలీజ్ అనౌన్స్మెంట్ చేస్తాము. అలాగే తమిళంలో వర్క్ కూడా తమిళ్ టెక్నీషియన్స్ అందరికి కూడా థ్యాంక్స్ అండి. అలాగే ఈ సినిమాకి విజువల్స్ ఇంత బ్రహ్మాండంగా రావడానికి మా అన్నయ్య కళ్యాణ్ అన్న నాకు 2 సినిమాలకు పనిచేశారు. ఈ సినిమాకి ఎక్స్ట్రానరీగా పనిచేశారు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత మనం ఉండాలన్నా వెళ్ళిపోవాలన్నా ఇది ఒకటే నా సినిమా అని చెప్పాను. నేను నిలబెడతా తమ్ముడు అని చెప్పి చేశారు. అలాగే ఆలీ సార్ గురించి ఇంకొకసారి ఒక చిన్న మాట. ఆలీ సార్ గురించి ఏంటంటే, మేము ఒక పెద్ద హిల్ కేరళలో సార్ చెప్పినట్టు ఆ కొండ మీద హీరోయిన్ ఇలా పట్టుకొని, మీరు ఫస్ట్ చూశారు కదా, అది కింద పడితే ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ ఆలీ సార్ని ఒక చిన్న షాట్ కోసం ఒక 1 కిలోమీటర్ కొండ మీద నుంచి దిగి వచ్చారనమాట. ఇండస్ట్రీలో పెద్ద ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, కానీ నేను ఫస్ట్ టైం డైరెక్టర్ అంటే సార్కి సార్ డైరెక్టర్కి ఎంత విలువిస్తారో నిజంగా సార్ మీ పాదాభివందనం సార్ నిజంగా. ఎందుకంటే ఒక్క షాట్ కోసం, ఒక సింగిల్ షాట్ కోసం ఒక 1 కిలోమీటర్ కొండ మీద దారి లేదు, నడుచుకుంటూ కిందకు వచ్చి గడ్డిలో నుంచి పైకి లేచే షాట్, ఒకటే షాట్ సార్. ఒకే షాట్ బయట ఎక్కడ గడ్డి లేదు సార్, ఇక్కడే ఉంది సార్, మీరు ఇక్కడికే రావాలంటే వచ్చి ఆ షాట్ చేసి ఇంకా 2-3 షాట్లు ఏమన్నా చేసుకున్నానా అని చెప్పి చేసుకొని, ఒకటి కూడా చెప్పాలి, మేము లాస్ట్ డే కేరళలో షూట్ చేస్తున్నప్పుడు ఒక సింగిల్ బ్రిడ్జ్ మీద ఒక బుల్లెట్ వెళ్ళాలి. బుల్లెట్ మీద సార్ ఇంకా స్టూడెంట్స్ అందరూ పరిగెత్తాలి. ఆ ఒక్క షాట్లో మా సెట్ ప్రాపర్టీలో బైక్ తేడం మర్చిపోయారు. దారిలో ఎవరో వెళ్తుంటే సార్ ఆపి ఆ బుల్లెట్ తీసుకొని సార్ ఆ షాట్ ఫినిష్ చేశారు. నిజంగా సార్ ఆ మెమొరీ చాలా నాకు ఇంకా గుర్తుంది సార్. మేము మాట్లాడుకుంటున్నాం. అలాగే ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంకా ఎక్కువ చెప్తానండి, ఇప్పటికే సమయభావం ఎక్కువైపోయింది. అందరికీ పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ విచ్చేసినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చలపతి గారు. ఈ సినిమా మీకు మంచి పేరు తీసుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరారు. సారీ అండి, ఒక్క మాట మర్చిపోయానండి. ఈ సినిమాని చెప్పగానే మ్యూజిక్ రతన్ గారు, ఎందుకంటే రతన్ గారు నేను రోజు దెబ్బలాడుకుంటున్నాం, అందుకని రోజు దెబ్బలాడుకుంటున్నాం. కాకపోతే ఆయన ఎక్స్ట్రానరీగా ఆయన ఇచ్చిన సినిమాలాగే ఈ సినిమాకు కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అది మీరందరూ మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఒక్కో పాట రిలీజ్ చేస్తున్నాం. మీరందరూ సాంగ్స్ని విని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ మంచి పాటని బాగా తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. అలాగే మీరందరూ పాత్రికేయ మిత్రులందరూ ఇక్కడికి రావడానికి మమ్మల్ని టీవీల్లో కానీ పేపర్లో కానీ చూపించడానికి ముఖ్యంగా మా వినాయకరావు గారు ఫస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అండి, సార్ను పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటంటే, ఆయన కూడా మాతోనే యువకుల్లా కలిసి ఆయనే ఫోన్ చేసి ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీడియా సోదరులందరికీ మా ఒక చిన్న డైరెక్టర్గా విన్నపం అండి, ఈ సినిమాని మీరు మీ షెడ్యూల్స్లో ఇంకొంచెం ఎక్కువగా చూపించి మా సినిమాని ప్రేక్షకులకు దగ్గర చేస్తారని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ చలపతి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీకు ఒక మంచి సూపర్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే మన పిఆర్ వినాయకరావు గారిని 2 మాటలు మాట్లాడాల్సి. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఫస్ట్ నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ ఫిలిం. అండ్ ఫ్రమ్ వెన్ ఐ వాజ్ యంగ్ నేను నా అత్త ఆమ్ని గారిని చూసే పెరిగాను, ఆవిడ ఫిలిమ్స్ అని. అండ్ షీ వాజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మీ. అండ్ అలాగే డైరెక్టర్ గారు కేమ్ టు మై హోమ్ అండ్ టోల్డ్ మీ ఆల్ ఆఫ్ దిస్. ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ అవర్ డైరెక్టర్ సార్, అవర్ ప్రొడ్యూసర్ సార్,
for this very beautiful film. I'm very grateful to them. And mana hero Vishwa Kartikeya, he was a very great support throughout the film. And Ali Garu was a very beautiful this one in the film. He was a very beautiful, important person in the film. So alage songs kuda chala baagunnai. I love the songs, and alage meer kuda enjoy cheyalani I wish that. And overall I'm just very happy and grateful to be here. Thank you so much. Thank you everybody for this beautiful opportunity. థ్యాంక్ యూ హృతిక గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో విశ్వ కార్తికేయ గారు, చిన్న రిక్వెస్ట్. సో మీ గురించి ఆల్రెడీ మా చలపతి గారు చెప్పారు. సో మీరు తమిళ్ చాలా వండర్ఫుల్గా మాట్లాడతారని. సో తమిళ్లో మీరు జెమ్ అని చెప్పారు. సో తమిళ్లో ఈరోజు మనం కొంచెం తమిళ్లో కొరియన్లో మాట్లాడాను. తమిళ్లో కొరియన్లో మాట్లాడారా? సో ఇప్పుడు ఒక 2 మాటలు తమిళ్లో మాట్లాడితే బాగోదు మళ్ళీ ఇక్కడ. మీ ఇష్టం, ఒకసారి మేము నేర్చుకుంటాం మా వాళ్ళు కూడా. వద్దండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ, గోపి గారికి, డిఎస్ రావు గారికి, మా కాశీ గారికి, ప్రసన్న గారికి, నాతో చేసిన డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్కి, చేయబోయే డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను మిమ్మల్ని గెస్ట్ అని పిలిచి నేను దూరం చేసుకోలేను. సో బికాజ్ మీ చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో పెరిగిన పిల్లండి. సో మీరు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీరు చెప్పినట్టు, కాశీ గారు చెప్పినట్టు, డాడీ నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి లైక్ అంటే అమ్మ కోరిక యాక్టర్గా చూడాలని, తర్వాత దాన్ని డాడీ ఓన్ చేసుకొని చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంతో పుష్ చేశారు. అండ్ చాలా మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నన్ను చేసి లైక్ ఆపర్చునిటీ ఇచ్చి ఆల్మోస్ట్ 55 ఫిల్మ్స్ వరకు చిన్నప్పుడు చేశాను. అండ్ నౌ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతూ జైసేన మూవీ, కళాపోషకులు మూవీ సముద్ర గారు ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ కళాపోషకులు మా చిలపతనతను చేశాను. అండ్ సో ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఫస్ట్ ఒక పాత్ చూపించిన మా నాన్నగారికి అండ్ మా అమ్మగారికి ఎప్పుడు సపోర్టివ్గా ఉన్నందుకు స్పెషల్గా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మా ప్రొడ్యూసర్ చంద్రమోహన్ గారు. మేము నన్ను చలపతనని నమ్మి ఇన్ని క్రోర్స్ ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు. సో దానికి మాత్రం ఎప్పటికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ముందుగా బాబాయ్ అని పిలుచుకుంటాను. సో ఇక్కడ నేను పిలవలేను. సో అండ్ చలపతన్న మనం కళకళలాడుతూ కళాపోషకులు చేసాం. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ అద్భుతమైన ప్రాజెక్ట్, అద్భుతమైన సినిమాని ఇచ్చావు. అల్లంత దూరాన అండ్ తమిళ్లో ఎన్నై మాత్రం కాదలే. సో బైలింగ్వల్ ప్రాజెక్ట్, ఫస్ట్ ప్రాజెక్ట్ నాకు చాలా స్పెషల్. అండ్ ఈ సినిమాలో స్పెషల్గా ఏంటి అని అంటే, ఈ సినిమా చూస్తున్నంతసేపు అంటే ఇది లైఫ్ లాంగ్ ఎన్ని సినిమాలు చేసినా నాకు హార్ట్లో ఎప్పటికీ ఉండిపోయే ఒక బెస్ట్ సినిమా ఇది. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ సహస్ర అండ్ సూర్య క్యారెక్టర్ రివీల్ చేశా. సో ఈ సినిమా నేనే చేశాను, రితిక చేశారు, యాక్ట్ చేస్తున్నాము, అంతా ఓకే అయిపోయింది. ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు ఓన్లీ జస్ట్ రఫ్గా చూసాము. చూసి చాలా ఏదో వాళ్ళ జీవితాన్ని మనం ఏదో ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఫీలింగ్ కలిగింది. అంటే నేను చేశాను అనేది మర్చిపోయాను. అంత బాగా అనిపించింది మూవీ. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చలుపుతున్నా, మంచి ప్రాజెక్ట్ ఇచ్చావు. అండ్ ఆలీ గారు, మీతో చిన్నప్పుడు చేశాను అండ్ ఇప్పుడు హీరోగా చేయడం చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ ఇది నాకు. చాలా థ్యాంక్స్ అండి, మీరు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మ్యూజిక్ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇట్స్ రథన్ మ్యూజికల్. సో రథన్ గారు ఇక్కడ లేరు, నెక్స్ట్ ఈవెంట్లో కలుద్దాం ఆయన్ని. ఆయన ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. ఆయన ఫెంటాస్టిక్ మ్యూజిక్తో పాటు రాంబాబు గారు వండర్ఫుల్ రచన. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆల్ 5 సాంగ్స్ చాలా చాలా బాగుంటాయి. అండ్ మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఆల్రెడీ కొక్కరుకు సాంగ్ రిలీజ్ అయింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ ఈ కపుల్ ఆఫ్ డేస్లో నెక్స్ట్ ఒక మంచి మెలోడియస్ సాంగ్ ఒకటి రాబోతుంది. అది మాత్రం మీరు వర్త్ వెయిటింగ్, కీప్ వెయిటింగ్. అండ్ ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రతి ఒక్క డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు, క్రెయిన్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్, ఎవ్రీ వన్
అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ ఆన్ సెట్ అండ్ ఆఫ్ సెట్ మాకు సపోర్ట్ చేసిన ప్రసాద్ లాద్కి అండ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా శివకిరణ్ గారు అండ్ చాలా 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 బాగా ఎడిట్ చేశారు అండ్ చాలా స్మూత్గా ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మా కళ్యాణ్ అన్న నన్ను కళాపోషకుల్లో చాలా అందంగా చూపించాడు. ఈ సినిమాలో చాలా నేటివ్గా పర్ఫెక్ట్గా ఆ క్యారెక్టర్ దగ్గర చూపించావు. అండ్ అంటే తన టేస్ట్ అండ్ తన వర్కింగ్ స్టైల్ ఆ కథని ఆ సోల్ని అడాప్ట్ చేసుకొని చేశాడు. అండ్ ఫెంటాస్టిక్ జాబ్. అసలు ఒక్కొక్క విజువల్ చూస్తుంటే మీకు విజువల్ ఫీస్టే. అండ్ కమింగ్ టు కాస్ట్ అండ్ క్రూ, ఆల్రెడీ అలీ గారు చేశారు, భాగ్యరాజు గారు చేశారు, తులసి గారు, జేపీ గారు, ఇలవర్సు గారు, ఇలా చాలామంది చేశారు. అండ్ రితిక గురించి చెప్పాలంటే తనకి ఒక పర్ఫెక్ట్ ఒకటే చెప్పాలి, లైక్ షీ ఈజ్ ఎ స్టూడెంట్ టు హర్ డైరెక్టర్ అంతే. అంటే నేను ఆమని గారి మేనకోడల్ని, నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను ఇలా అనేది ఎక్కడ నాకు చూపించకుండా షీ లెర్న్స్, షీ కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. అండ్ మీరు టీజర్ స్టార్టింగ్ బిట్లో చూస్తే ఆ కొండ మీరు నిజంగా చెప్పినట్టు ఆల్మోస్ట్ 1.5-2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఓన్లీ ఒక కొండ ఉంటుంది, దానికి కింద సపోర్ట్ కూడా పెద్దగా లేదు, చిన్న సపోర్ట్. అంటే అప్కమింగ్ యాక్టర్స్ ఆర్ ఒక యాక్ట్రెస్కి ఎవరు అంత ధైర్యం చేయలేరు. బట్ ఆ ఒక్క షాట్ కోసం నేను నిజంగా ఫ్యాన్ అయిపోయాను బికాస్ ఆఫ్ హర్ డెడికేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. అండ్ మా సినిమా చాలా బాగా వచ్చింది, చాలా బాగా చేసామని మేము ఎంత చెప్పుకున్నా సరే దాన్ని ముందుకు తీసుకెళ్ళేది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు. సో ప్లీజ్ మమ్మల్ని బ్లెస్ చేసి, మమ్మల్ని సపోర్ట్ చేసి ప్రజల దగ్గరికి ఇంకా దగ్గర తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విశ్వకాంత్ గారు. అండ్ వినాయకరావు గారు మాకు ఎంతో సపోర్ట్. అంటే మాకు ఫస్ట్ పిఆర్ఓగా అనుకున్నప్పుడు వినాయకరావు గారు కలిసిన తర్వాత అంకుల్ నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. అండ్ నౌ ఇప్పుడు నా సినిమాకి అంకుల్ పిఆర్ఓగా నన్ను సొంత వీడలాగా తన మీడియాకి పుష్ చేస్తున్నారు. అందుకు చాలా చాలా థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విశ్వకాంత్ గారు. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.